పేరు? నా పేరు రౌత్ కమల్ హాసన్. అన్న, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం స్థాపిస్తుంది, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటాను. ఎన్డీఏ ప్రభుత్వం. కారణం ఏంటంటే ఎవరికి కూడా ఇక్కడ సరిగ్గా స్టూడెంట్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి జాబులు కానీ నెక్స్ట్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని అప్పులు పాలన చేసి అవి ఇచ్చిన వృధా పోలే కదా. అందుకని ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తాంటారు, నేను కాదనట్లేదు. వాళ్ళు ఆటో వాళ్ళకి ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటుంటారు మన దగ్గర. ఎందుకు అలాంటి వాళ్ళ? పేరు? వెంకటన్న నా పేరు. అన్న, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, సో వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి జగనే అనుకుంటున్నాను అన్న. జగన్ ఎందుకు వస్తారన్న? జగన్ అంటే మంచిగా అభివృద్ధి చేశాడు కదా అన్న, అందరికి అమ్మఒడి అని అన్ని ఇచ్చాడు కదా. అది మళ్ళీ ఈసారి 175 కొట్టేస్తాడు పక్క. మరి టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ఉంది కదా, ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అవి పొత్తులు కదన్న, పొత్తులు పెట్టుకుంటే రాదన్న. ఎప్పుడైనా మగవాడిలాగా సింగిల్గా రావాలన్న. ఈసారి జగన్ పక్కా వస్తాడన్న సీఎం. మీ పేరు? నా పేరు రమేష్ అన్న. రమేష్ అన్న. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్సీపీ వస్తుందన్న. జగన్. వైసీపీ? వైసీపీ జగన్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకన్నా? అంటే అతను వచ్చిన కాడ నుంచి అభివృద్ధి కూడా బాగుంది. నెక్స్ట్ అన్ని పథకాలు అనేటివి కొత్త తీసుకొచ్చాడు. దానివల్ల నెక్స్ట్ కూడా అందరూ దానికే ఓటేస్తారని ఖచ్చితంగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? వెంకట్రావు. వెంకట్రావు గారు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా వచ్చే నెల, సో ఆ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుంది? నేను వైసీపీ వస్తుందని ఐడియా. వైసీపీ అండి. ఎందుకంటే మాకు ఇప్పుడు మా కుటుంబం మొత్తం మాకు అన్ని విధాలా ఇచ్చి పథకాలు, అందుకని చెప్పి మేము దానికి వేయాలని. పోయినసారి కూడా వేసాం, అంతకుముందు ఆయన ఫాదర్ ఉన్నప్పుడు కూడా వేసాం. ఓకే బాబు.